నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ ఫైల్ ప్రభుత్వానికి చేరడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను విస్తరించేందుకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ కి లోపల, బయట దానిని ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీల చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని తీర్మానించింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనానికి ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. వివరాలేంటి? మనం ఇటీవల చూసాం, జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది అన్నట్లుగానే చెప్పాలి. దీనికి సంబంధించి హైదరాబాద్ లో, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆ పరిధికి బయట, ఓఆర్ఆర్ కి పరిధికి లోపల ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, అంటే 20 వరకు పురపాలికలు, అదేవిధంగా 7 వరకు మున్సిపాలిటీలు, అది మొత్తం ఈ 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని భావించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ కౌన్సిల్ అయితే ఇటీవల జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలపడంతో పాటు అది ఆర్డినెన్స్ ఆమోదం కోసం గవర్నర్ కు పంపించిన నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే ఆయన నిన్న పూర్తి స్థాయిలో గత రాత్రి ఆమోదం తెలిపారు. ఆమోదం తెలపడంతో ఇక ఈ ప్రక్రియనైతే మాత్రం ఇటు ప్రభుత్వ యంత్రాంగం అయితే చాలా హుటాహుటిన నిర్వహించాలి అనేటువంటి భావిస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అంటే ప్రధానంగా చూస్తే మాత్రం తెలంగాణ జనాభా ఇప్పటివరకే 4 కోట్ల మంది, 4 కోట్ల పైచిలుకుగా ఉంటే మాత్రం 2 కోట్ల వరకు ఇటు హైదరాబాద్ మహానగరంలోనే జీవించే పరిస్థితి ఉంది. అదేవిధంగా అంటే ఇక మినీ తెలంగాణగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవతరించబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి ప్రపంచంలో ఉన్నటువంటి 100 వరకు మహానగరాలలో, ప్రపంచ స్థాయి నగరాలు ఏవైతున్నాయో వాటిలో 82వ స్థానం హైదరాబాద్ మహానగరానికి దక్కించుకుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా కానీ త్వరితగతిన ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన వీటికి కార్యాచరణ వేగవంతం చేసింది అన్నట్లుగానే మనం చెప్పాల్సి వస్తుంది. ఇకపోతే ఈ విలీన ప్రక్రియ నేపథ్యంలో మున్సిపాలిటీలకు అవసరమైన సవరణలు కూడా చేయాల్సి ఉంది. మరి ఈ ప్రక్రియ ఎప్పటి వరకు పూర్తయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే మాత్రం ఇక హుటాహుటిన వీటన్నిటికి సంబంధించి మీరు లేవనెత్తినటువంటిగా అంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇప్పుడు 27 మున్సిపాలిటీలు అనేటువంటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో కలవబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి సంబంధించినటువంటి ఆ పారిశుద్ధ్యానికి సంబంధించింది కానివ్వండి, ఆ కేబుల్ కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజీ సంబంధించినటువంటి లైన్స్ కానివ్వండి, వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి కమిషనర్లుగా పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ మున్సిపల్ కమిషనర్లుగా పనిచేస్తున్నారో వారందరికీ కూడా డిప్యూటీ కమిషనర్లుగా కూడా, అంటే జీహెచ్ఎంసీ పరిధిలో వారంతా కూడా డిప్యూటీ కమిషనర్లుగా ఆ హోదాలో పనిచేయబోతున్నారు. వీటికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియను అయితే మాత్రం వేగవంతం చేసింది. ఇంకా ఎందుకంటే రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఆ మండలి పదవీ కాలం అయితే ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ లోపలనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే మాత్రం శరవేగంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ తేజ. జగిత్యాల జిల్లాలో చెట్లు నరికివేతపై ఉన్నతాధికారులు